రైకల్పట్నం ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్ ను ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు మంచి విద్య బోధన కోసం భవిత కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దివ్యాంగుల అభివృద్ధి కృషి చేస్తున్నాయన్నారు. దివ్యాంగుల విద్యతో ఏదైనా సాధించవచ్చని, విద్యతో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని, దివ్యాంగులకు అన్ని విధాలుగా మరియు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని అన్నారు. జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం దివ్యాంగులకు అవసరమైన అన్ని పరికరాలు అందించే విధంగా కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. చిన్న ఓకే చిన్న కొంచెం సార్ ఇక్కడ సార్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి. వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ డిసబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళకు ఉపకరణాలు కూడా అందిస్తాం సార్. క్యాంప్స్ జరుగుతాయి. అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఇయరింగ్ ఎయిడ్స్ అంటే వినబడిన పిల్లలు ఇయరింగ్ ఇంపైర్మెంట్ చెవిటి దానికి సంబంధించిన మిషన్స్ విత్ 1 ఇయర్కి సరిపడా సెల్ఫ్తో పాటుగా క్యాంపులో పిల్లలకు అందజేస్తాము. మళ్ళీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళకి వీల్ చైర్స్, ఇంకా మెంటలీ రిటార్డేషన్ పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఐడి కిట్ ఇస్తామన్నమాట. వాళ్ళకి దాంతో ఎక్సర్సైజెస్ ఇంకా చాలా యూజెస్ ఉంటాయన్నమాట. వీళ్ళకు మంత్లీ ఎస్కార్ట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా పడతాయి సార్. ఈ మండల్ మొత్తంలో మనకి 70 మెంబర్స్ ఉన్నారు సార్. స్కూల్ టైమింగ్ ఉంటాయి సార్. బ్రెయిన్ లిపి ద్వారా, మూగ పిల్లలకి సైన్ లాంగ్వేజ్ ద్వారా స్పెషల్ పీరియడ్ సార్ మేము చేసిన దాకోవచ్చు కాబట్టి పిల్లలకు కూడా మేము ఆ విధంగానే టీచ్ చేస్తాము. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న మేడం సుజన గారికి, అదేవిధంగా ఆశ్రమంలో మిగతా మీద ఉన్నారని ప్రభుత్వ సంస్థకు చెందిన వారు ఎంపీడీఓ గారు అందరికీ తెలిపిన నమస్కారం. అందరూ కూడా చూస్తాను ఆ పిల్లల పరిస్థితి ఏంటి. ఒక దివ్యాంగులైన అమ్మాయో అబ్బాయో మనం ఇంటుంటే ఆ కుటుంబం అంతా కూడా కుటుంబమే ఒక్కరు కాదు. ఒకటి ఆ పిల్లవాడి పైన తల్లి, తండ్రి, సోదరులు, కుటుంబం అంతా కూడా అలాంటి సందర్భాల్లో మరి వారు విధి బాధ్యతలు, విధి రాత మనం మార్చలేం. కానీ ఉన్న దాంట్లో వాళ్ళ తల మీద నిలబడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వారికి విద్యా బోధన అందించాలి. వారి లోపల ఒక మనోస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. వారికి సంబంధించిన తోటి వారికి కలిసి ఆటపాటలు, చదువు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. మనమందరం కూడా బ్రెయిలీ లిపి గురించి మనం మాట్లాడుతుంటాం గొప్పగా. 6 డాట్స్ తోటి వాళ్ళు మొత్తం ఏదంటే చెప్పాలి అక్కడ. కానీ తయారు చేసిన వాడు కూడా అందరూ అది గొప్పతనం. ఎంతటి ఆత్మస్థైర్యం ఉండాలో ఆలోచన.
ప్రజాపతి కావచ్చు మా తల్లు నందులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడ కూడా ఒక బాధ ఉందని చెప్పడంతో అగ్గాని కానీ నిరుత్సాహపడద్దు. మీకు తోడుగా ఒక టీచర్ ముందు ఒక తల్లిగా మేము కూడా ప్రభుత్వపరంగా అండగుంటాం. తర్వాత అన్ని పరికరాలు ఇచ్చే విధాలు కూడా తప్పకుండా చేస్తాం. గౌరవ మంత్రి ఇప్పుడు దివ్యాంగుల శాఖకు లక్ష్మణ్ కుమార్ గారు మొన్ననే మాట ఇచ్చండి కోరిన జగిత్యాలలో ఎట్లయితే కరీంనగర్లో దివ్యాంగులకు సంబంధించిన పాఠశాల రిహాబిలిటేషన్ సెంటర్ బాలపాల పథకం ఉందో ఇట్లా జగిత్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వారి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ కూడా వారి కోరి ఇక్కడ మంచి పాఠశాల రిహాబిలిటేషన్ సెంటర్ అంటే వాళ్ళకి ఇంకా వృత్తి మీద ఇంకా నేర్చుకునే విధంగా కూడా చేస్తామని, వీళ్ళకు ఏవైతే ఎయిడ్స్ అవసరం ఉందో ఎక్కడన్నా నేర్చుకోవడానికి, అవి నడవడానికి, చూడడానికి, మొత్తం మొత్తం వాళ్ళకి టెలిస్కోపిక్ తెలుస్తుంది. చోదిన వాళ్ళకి మేడం చెప్పింది హియరింగ్ ఎయిడ్స్ నడవడానికి ఇవన్నీ కూడా చేస్తాం. వాటితో పాటు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా ఇస్తున్నారు. అంటే ఏ రకంగా వాళ్ళు చదవగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనే దానికోసం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పెద్ద డబ్బుతో కూడుకున్నది కాదు, కానీ చాలా శ్రమతో కూడుకున్నది. అలాంటి పని ఇక్కడ చేపడుతున్నారు. గౌరవ హెడ్ మాస్టర్ గారికి, మేడం, అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ కొంత అడిషనల్ అమౌంట్ అయింది. నేను వెంటనే ఎంఈఓ గారు మీరు ఈఓ గారికి చెప్దామన్నా, నేను తప్పకుండా కలెక్టర్ కూడా కానీ లేదా ఎస్డిఎఫ్ నా దగ్గర ఉంది అదనం అమౌంట్ కూడా శాంక్షన్ చేయిస్తా. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని 20 మండల కేంద్రాల్లో 5 మున్సిపాలిటీలలో కూడా ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభమయ్యే విధంగా చూస్తాం. మీరు ఇవాళ మన మండల అధికారులు ఒక స్ఫూర్తి అనుకుంటారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.